అన్నట్టు నీ భర్త పేరేంటి? అయ్యో, ఏం చేస్తున్నావు? ఛీ! దీన్ని చీ అనకూడదు. మా ఊర్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మా భూమాత ఆశీర్వాదం కోసం మట్టిని తిలకంగా పెడతారు. అయినా నాకు ఇంగ్లీష్ చదవడం అయితే రాదు, కానీ ఇక్కడ ఏదైతే రాశారో ఎంత అందంగా ఉందో తెలుసా? అవును, అందంగానే ఉంటుంది. మా ఇంటికి కాబోయే చిన్న కోడలికి స్వాగతం చెప్పడానికి పెట్టిన బోర్డు అది. అయినా నీ భర్త పేరేమన్నావు నువ్వు? అది నేను నా భర్త పేరు పలకకూడదు. అయినా కూడా నేనెప్పుడు ఆయన్ని పేరు పెట్టి పిలవనే లేదు. తీసుకో అన్నయ్య, బస్ టికెట్. ఇది మీ దగ్గరే ఉంచండి. అలాగే ఆ అమ్మాయిని వదిలేసిరండి. నా ఉద్దేశం తనని బస్ ఎక్కించరండి. అవును ఈశ్వర్, ఇవాళ ఎలాగైనా తన ఇంటికి తిరిగి పంపించేయాలి. ఎవరిని పంపించడం గురించి మాట్లాడుతున్నారు? అది కపూర్యాకెవరు వెళ్తున్నారు? పైగా ఎవరి సౌందర్య? సౌందర్య అది మొన్న నా పేషెంట్ వచ్చారు కదా, బాలు, అతని అమాయకపు చెల్లెలు. తను ఊరికి తిరిగి వెళ్ళాలనుకుంటుంది, కానీ టికెట్ దొరకలేదంటే నేనే టికెట్ వేయించాను. నేను వెళ్ళి తనకి టికెట్ ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. అవినాష్ బాబు, నాకు తెలుసు ఎవరికైనా సహాయం చేయడమంటే నీకిష్టమని. అయినా అవినాష్, మనింట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళని సంతోషపెట్టడం మంచిది కాదు. ఈ రోజు నీ జీవితంలోనే ముఖ్యమైన రోజు. ఈ రోజు నీ నిశ్చితార్థానికి సిద్ధంగా ఉండు. ఈ టిక్కెట్ రేపటికి మార్పించు. బజరంగ్, అవక్కడ పెట్టు. నీకోసం తెచ్చిన బట్టలు కిందికొచ్చేటప్పుడు ఈ వేసుకున్రా, సరేనా? నేనే స్వయంగా తీసుకొచ్చాను. ఇక ఈ టిక్కెట్ రేపటికి వేయించు. అలాగే. సరే, వెళ్తాను. అన్నయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. నేను వెళ్ళి టికెట్ ఇచ్చిరానా? వద్దు, వెళ్తే నేనే వెళ్ళి తీరాలి. ఎలా అయినా తనకి నచ్చజెప్పి పంపించడం నా బాధ్యత. కానీ ఎలా? ఒక దారుందే. ఈరోజు నేను ఆయన్ని కలవబోతున్నాను. ఈ విషయం ఆలోచిస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే ఎగిరి గంతేయాలనిపిస్తుంది నాకు. ఈరోజు నేను ఇంటి కోడల్ని అవుతాను. కానీ ఎవ్వరు నన్ను బయటకు వెళ్ళనివ్వడమే లేదు.
ఈయన మర్ది గారితో కలిసి ఏం ఏర్పాట్లు చేశారో అస్సలు తెలియడం లేదు నన్ను సంతోష పెట్టడానికి. కానీ ఆయన్ని కలిసి తీరాలి. రాత్రిలోపు ఎలాగైనా ఏదో ఒక దారి వెతకాలి. తల్లి జమున, అమ్మా, మీరు నన్ను తల్లి అన్నారా? నువ్వు నన్ను ప్రేమగా అమ్మ అని పిలుస్తావు. నేను నిన్ను ముద్దుగా పిలవకూడదా? నేను చూశాను నువ్వే విధంగా అయితే ఆ బోర్డు మీద భూమాత తిలకాన్ని దిద్ది ఆశీర్వాదాన్ని అందించావో అదిక్కడ వాళ్ళకి అర్థం కాకపోయినా నేను అర్థం చేసుకోగలను. నాది కూడా పల్లెటూరే. సంతోషంగా అనిపించింది కనీసం ఒక్కరైనా పల్లెటూరి కట్టుబాట్లను అర్థం చేసుకుంటున్నారని. అమ్మా, నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడుగమ్మా. మీకు నేను ఎలా అనిపిస్తాను? ఎలా అనిపిస్తున్నావంటే మంచిగా అనిపిస్తున్నావు జమున. నువ్వు నాకు సొంత దానిలా అనిపిస్తావు. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అమ్మా, అది ఊరికే. అమ్మా, మీకు మొత్తం నిజం తెలిసినప్పుడు మీకే అర్థమవుతుంది మీకు నేను ఎందుకు సొంత దానిలా అనిపించాను. బాబు అవినాష్, నువ్వెక్కడికెళ్తున్నావు? అమ్మాది ఈ శర్వాణి బటన్ విరిగిపోయింది, అందుకే నేను టైలర్ దగ్గరికి వెళ్ళి చేయించుకొని వస్తాను. సరే, త్వరగా వెళ్ళిరా. సరే. అరే, ఇంత చిన్న విషయానికి బయటికి ఎందుకు వెళ్ళాలి? నాకివ్వండి, నేను సరిచేసి తీసుకొస్తాను. లేదు లేదు, నీ వల్ల వదిలే. నాతో ఎందుకు అవ్వదు? విరిగిపోయిన బటన్స్ దగ్గర నుంచి తెగిపోయే సంబంధాల వరకు సరిచేస్తాను. నేను అమాయకురాల్ని కాదు. ఇవ్వండి, నేను సరిచేస్తాను. వదిలేమన్నానా? పైగా నీకు ఇంట్లో పనులుంటాయిగా, నేను బయటికి వెళ్ళి చేయించుకొని వస్తాను. లేదు లేదు, నాకేం పనిలేదు, ఇవ్వండి. అరే, అయినా కూడా మనది సూది దారం లాంటి సంబంధం. అంటే నాకు సూది దారంతో మంచి సంబంధం ఉంది. అయినా మీరు వెళ్ళి చేయించుకొని తిరిగి రావడానికి ఎంత సమయం వృధా అవుతుంది చెప్పండి డాక్టర్ బాబు. నేను 2 నిమిషాలు చేసిస్తాను. ఈ జమునకున్న ప్రాబ్లం ఏంటి? నాకు నేనే బటన్ విరిగొట్టాను, అలా అయినా సౌందర్యాన్ని కలవచ్చానే. ఇది నా ప్లాన్ అంతా మట్టిపాలు చేస్తోంది. నేను చెప్పాను కదా బయటికి వెళ్ళి చేయించుకొని వస్తానని. నేను చేసిస్తానని చెప్పాను కదా. అయినా నువ్వు బలవంతం ఎందుకు చేస్తున్నావు? మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అసలు? అయినా మీరెందుకు ఇంత బలవంతంగా? అసలు ఏం చేసావు నువ్వు? నిశ్చితార్థానికి ఏం వేసుకోవాలి నేను? అయ్యో, మీరు కంగారు పడకండి, నేను సర్చ్ చేసి ఇస్తాను. అయినా అలా ఎలా సెట్ చేస్తావు నువ్వు? అంటిని మరక అంత తొందరగా ఎలా పోతుంది? అనవసరంగా కంగారు పడకండి, మీరు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండండి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు ఆలోచించుకు తను బాగు చేస్తుందిలే. ఎంత కష్టపడి ఇంటి నుంచి బయటికి వెళ్ళి ప్లాన్ వేసుకున్నానా? కానీ ఇప్పుడు ఈ పిల్ల వల్ల బయటకు వెళ్ళడమే కాదు, అత్తయ్య ఇచ్చిన షేర్వాణి వేసుకునే అవకాశం కూడా లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా సౌందర్యాన్ని కలవాలి? వంటింట్లో సామాన్లన్నీ ఉన్నాయో లేదో చూడు. వెళ్ళు.
ఇది చూడండి, పూర్తిగా తల మెరిసిపోతుంది. ఇంకా బటన్ కూడా వేశాను. అవును బాబు, ఇది అచ్చం ముందులాగే అయిపోయింది. ఇంకా ఎంత త్వరగా బటన్ కుట్టేశావు. అంతే కదా, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఇంకా నేను రైతు బిడ్డని. నేను రైతు బిడ్డని డాక్టర్ బాబు. నాగలి తిప్పడం వచ్చు, పరిష్కారం వెతకడం కూడా. ఈ అమ్మాయి సౌందర్యనా లేదంటే ఇంకెవరైనా? సమస్య ఏదైనా పరిష్కారం వెతుకుతాను. అవునవును, నాకు తెలుసు. నేను కూడా ఒక రైతు బిడ్డనే కదా. ఒక్క క్షణం నాకు ఎదురుగా ఉన్నది జమున కాదు, సౌందర్య అనిపించింది. సౌందర్యతో మాట్లాడే టెన్షన్లో నేను కూడా ఎక్కువ ఆలోచిస్తున్నానా? తీసుకో. థ్యాంక్ యూ. హలో, చూడు, నాకు రావడానికి టైం పట్టొచ్చు. నాకు కూడా ఎలాగో ఆలస్యం అవుతుంది. ఎందుకు? నీకెందుకు లేట్ అవుతుంది? ఏదైనా కానీ మనం ఇవాళ ఎలాగైనా కలుస్తున్నాం. అయితే నేను ఒక పరిష్కారం చెప్పనా? అవును, నేనెలా మర్చిపోగలను? నువ్వు రైతు బిడ్డవి, నాగలి తిప్పడం కూడా వచ్చు, సమస్య తీర్చడం కూడా వచ్చు. అయితే మీరు నా గురించి ఏ విషయం మర్చిపోలేదు. నువ్వెక్కడ మర్చిపోనిచ్చావు? అలాగా, నేను మీకు అంతలా గుర్తొస్తానా? నువ్వు అవన్నీ వదిలే, నేను చెప్పేది విను. దీనికి ఏ పరిష్కారం ఉండకూడదు. ఎందుకని? అవకాశం ఇవ్వండి, పరిష్కారం వెతుకుతాను. సరే, నువ్వు ఏ పరిష్కారం వెతుకుంటావు వెతుక్కో. ఈరోజు ఎలాగైనా నిన్ను కలవాలి. డాక్టర్ బాబు నన్ను పరిష్కారం వెతకమని చెప్పారు. నేను ఖచ్చితంగా వెతకాలి. ఒకవేళ ఆయన నన్ను కలవడానికి రాకపోతే ఆయనకి బదులుగా నేనే వెళ్ళి కలుస్తాను. ఇంకా నేను అందరి ముందు ఆయన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాను. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు డాక్టర్ బాబు. మీ భార్య మీ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు సమయం వచ్చేసింది. మిమ్మల్ని డాక్టర్ బాబు అని కాకుండా భర్త అని పిలవాలి. మీకు తెలిసిపోతుంది నేను జమునని కాదు, మీ భార్య సౌందర్యనని. ఈరోజు ఏం చేసినా సరే సౌందర్యని వాళ్ళ ఊరికి తిరిగి పంపించేయాలి. నన్ను ఎవరైనా చూసేలోపే నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఇంకా డాక్టర్ బాబుని చూసి సిగ్గుపడద్దు.
ఈ పరదా ఎలా వచ్చి పడింది? లైట్లు ఎందుకు ఆఫ్ అయ్యాయి? అయ్యో, లైట్ ఎందుకంటున్నారు? మీరు చూసుకుని వెళ్ళాలి కదా. ముఖ్యమైన పని గురించి వెళ్తున్నారు కానీ అంత తొందర ఏముంది? నేను చూసుకునే వెళ్తున్నాను కానీ అనుకోకుండా పవర్ పోయింది. ఒక్క నిమిషం. ముఖ్యమైన విషయం అని నీకెలా తెలుసు? అరే, నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మీరే కదా నాతో చెప్పారు. నీకు నేనెప్పుడు చెప్పాను? అయినా ఏం మాట్లాడుతున్నావు? ఇంకెందుకు దాచిపెడుతున్నారు మీరు? నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను ఆశ్చర్యపరచాలనుకున్నారు, కానీ ఇప్పుడు మీ తెలివితేటలు గంగలో కలిశాయి. ఇంకా మీరు నటించాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఏ విషయంలో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అయినా ఎందుకు? అదే కదా, ముందు గుడిలో ఆశ్చర్యపరచాలనుకున్నారు, ఇంకా రాత్రంతా దీని గురించి ఎదురు చూస్తున్నారు. పొద్దున్న అందరికి నిజం చెప్పేసినప్పుడు నన్ను మీ వెంట తీసుకెళ్లాలి కదా. ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. చూడండి, మీకు ఇంకా ఏం అర్థం కావడం లేదా? అయ్యో, నేను జమునని కాదు. ఏంటి? అసలు ఎవరు నువ్వు? నేను మీ సౌందర్యాన్ని. कैसे बहे गंगा सूरज के आंगन। మీరు నన్ను కలవడానికి వెళ్తున్నారు. నేను మీకోసం ఇక్కడే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరు? నేనే జమున, నేనే సౌందర్య. నా పేరు జమున. ఎంత మంచి పేరో కదా, ఇంట్లో పనికి పెట్టుకుందాం. సరే అయితే ఈ అమ్మాయిని పనిలో పెట్టుకోండి. నేను చెప్పింది అర్థమైందిగా, సరేనా? మీకు ఇంకొక అమ్మాయి కూడా తెలుసా? మీకు అమ్మాయితో ఏదైనా సంబంధం ఉందా? ఏమైంది? నేను మీతో పాటు రావచ్చా? నువ్వు? అవును, నేనే. ఇప్పుడు మీరు నన్ను కలవడానికి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవినాష్! అవినాష్! ఏంటిది? అసలు ఇక్కడేం జరుగుతుంది అవినాష్? ఏంటిది అవినాష్? అవినాష్, నువ్వు ఇక్కడ ఈ అమ్మాయితో ఏం చేస్తున్నావు? కళ్ళు పెద్దవి చేసి ఈ అమ్మాయిని ఎందుకు అలా చూస్తున్నావు? ఈయన నన్ను కొంగు లేకుండా చూసి కరెంట్ షాక్ కొట్టిందనుకుంటా. హే అమ్మాయి, నిన్నెవరైనా అడిగారా ఇప్పుడు? అయినా ఈరోజు నీ కొంగు ఎందుకు వేసుకోలేదు? ఇంతకు ముందు చాలా చెప్పావు కదా, నా భర్త ముందు మాత్రమే కొంగు తీస్తాను అని. మరి ఈ రోజు ఏమైంది? నీ భర్త దొరికాడా? కనిపించాడా? ఎక్కడున్నాడు చెప్పు.
భర్త ఎక్కడున్నాడు? అరే, మీరు ప్రశ్నలు అడగడం ఆపితేనే కదా జవాబు చెప్పడం మొదలు పెడతాను. నా భర్త ఏ అమ్మాయి, నాకీ విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకీ నీ భర్త ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని అర్థమైందా? బంధువులు వచ్చేస్తూ ఉంటారు. సమయాన్ని వృధా చేయడం ఆపేసి వెళ్ళి చెయ్యాల్సిన పనులు చూడు. అవినాష్, వెళ్ళి నువ్వు కూడా రెడీ అయ్యిరా. డాక్టర్ బాబు ఎందుకని అందరి ముందు నేను ఆయన భార్యనని చెప్పలేదు?